వెండి ప్లేట్లు ఎక్కడ కనబడవు భయ్యా, అంతా కూడా బంగారమే. బంగారం లాంటి సినిమా తీస్తున్నాడు ఈసారి. నిజంగా నవీన్ పులిశెట్టి హిస్టరీ చూసుకుంటే స్టాండప్ కమెడియన్ రోల్ అనుకున్నాం ఫస్ట్ చూడగానే. మావాడు మళ్ళీ మొదలెట్టేసాడా ఏంటి జాతిరత్నాలతో, తర్వాత మళ్ళీ స్టాండప్ కమెడీలోకి వచ్చేసాడా ఏంటి అనుకున్నాం. కానీ సినిమా నిజంగా ఒక రకంగా చూస్తే ఏకంగా మనోడు రిలేషన్స్ అన్ని కూడా చిన్న చిన్న వాళ్ళతో ఉండవు భయ్యా, ఒక రేంజ్. అంబానీ డైరెక్ట్ మామకి రీఛార్జ్ అయిపోయినట్టుంది అంటాడు, టాటా అట్లాంటి మామూలు కాదు. అదని రీఛార్జ్ అయిపోయింది అంటాడు, ఫోన్ రీఛార్జ్ అయిపోయింది, రీఛార్జ్ చేయాలి మామకి అని చెప్పి కట్ చేశాడు. అసలు మామూలుగా లేదు. నిజంగా ట్రైలర్ చూస్తున్నా అని చెప్పి ఓపెన్ చేస్తే చమ్మక్ చంద్ర వచ్చింది కదా, సిల్వర్ ది స్వీట్ తినట్లేదు. ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ అందరికి కమెడియన్ గా, ఫ్యామిలీ కమెడియన్ ఆడియన్ గా బాగా కనెక్ట్ అయింది చమ్మక్ చంద్ర. చమ్మక్ చంద్ర గురించి చెప్పాలంటే మనం జబర్దస్త్ ఒకటే కాదు, యాక్టింగ్ స్కిల్స్ గురించి మాట్లాడాలి. ఎంత బాగా చేస్తాడంటే దేన్నైనా సరే ప్రాణం పెట్టి చేస్తాడు. అలాంటి మనోడు అందరికి సిల్వర్ కట్లీ, అందరికి బంగారు కట్లీ వస్తుంది అన్నమాట, బంగారు పూత పోసిన కట్లీ. మనోడికి ఒకటి సిల్వర్ కట్లీ వస్తుంది. ఏదైతే ఏముంది సార్ ఇదే అసలు ఎవరి పిల్ల అనుకుంటున్నావు నువ్వు? సిల్వర్ కట్లీ తిండి ఎంత అవమానం రాజుగారి పెళ్లి అసలు. అది ఆ డైలాగ్ అయితే బాగా కనెక్ట్ అయింది, జనాల్లో బాగా వెళ్ళింది. ఇక మీనాక్షి చౌదరి గురించి మాట్లాడుకుంటే, మీనాక్షికి అందరు మనసుని దోచేసే అంత అందం ఉంది, నటన ఉంది. లక్కీ భాస్కర్ తో అందరు కూడా లక్కీ గర్ల్ అన్నారు, కానీ వరుస పెట్టి సినిమాలన్నీ కూడా నిజంగా లక్కీగా వచ్చేసినాయి. సంక్రాంతి కోసంలో కూడా ఉంది, అలాగే మెకానిక్ రాకీలో వచ్చేసింది. అన్ని సినిమాల్లో కూడా ప్రూవ్ చేసుకుంటుంది. లక్కీ భాస్కర్ లో అయితే నిజంగా ఈ అమ్మాయి ఎవర్రా అని యూట్యూబ్ లో సెర్చ్ చేసిన వాళ్ళు తప్పితే సెర్చ్ చేయని వాళ్ళు ఎక్కడా కూడా కనబడరు, అంత బాగా సెర్చింగ్ పెరిగింది ఈ అమ్మాయికి. మీనాక్షి చౌదరి అంటే ఒక బ్రాండ్ అయిపోయింది అన్నమాట. ఇప్పుడు ఉన్న నటీమణులు అందరికి కూడా కాంపిటీషన్ ఎవరంటే మీనాక్షి చౌదరి. ఒకప్పుడు పూజా హెగ్డే ఉండేది, ఇప్పుడు మటుకు మీనాక్షి చౌదరి. మీనాక్షి చౌదరి అంటే పూజా హెగ్డే లాగా వచ్చింది, కానీ ఫిజిక్ మటుకు అద్భుతంగా ఉంది భయ. గ్లామర్ కానీ ఫిజిక్ కానీ, ఆ కోలం ముఖం సన్నగా, షార్ట్ ఫిట్ చాలా అంటే చాలా బాగుంది, స్వీట్ గా ఉంది, చాలా అందంగా ఉంది. ఇటువంటి హీరోయిన్ తో మనోడు నవీన్ పులిశెట్టి ఈసారి తలరాత మార్చేస్తాడు. మిస్టర్ పులిశెట్టి తో అంత అద్భుతంగా లేక, ఐ మీన్ చాలా స్లో వెళ్ళింది కదా. సో ఈ సినిమా కొంచెం డిఫరెంట్ గా ఉంది. అక్కడ ఏంటంటే మిస్టర్ పులిశెట్టిలో అప్పుడు మనోడి కంటే ఎక్కువ డామినేట్ చేసింది అనుష్క. పెద్ద ఏజ్ లో కూడా పెద్దగా అనిపించింది, పెద్దదే, కానీ అక్కడ క్యారెక్టరైజేషన్ లో కూడా పెద్దగా అనిపించింది. ఇక్కడ అలా కాదు, ఈక్వాలిటీ క్యారెక్టరైజేషన్, ఈక్వాలిటీ ఆఫ్ స్లిమ్లెస్, గ్లామర్లెస్. కాబట్టి గ్లామర్ ఉంది కాబట్టి ఇది కూడా అంత వేరియేషన్ లోకి వెళ్ళదు. అర్థమైందా? స్టోరీ కూడా ఉంది, స్టోరీ కూడా మనోడు తగ్గేదేలే అన్నాడు. మరి నవీన్ పులిశెట్టి అంటే డైలాగ్ డెలివరీ ఎంత స్పీడ్ ఉంటదంటే అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది, చాలా చాలా ఫన్ క్రియేటివిటీ అర్థం చేసుకోవడానికి విత్ ఇన్ సెకండ్స్ లో వదిలేస్తారు మన డైలాగ్. మనం ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్న యాక్టరే. బాగా కష్టం. టీవీలో అంబానీ గారి పెళ్లి సీక్వెన్స్ చూపించాడు కదా, అప్పుడు ఎలా అనిపించింది? నాకైతే ఒక సింగర్ ఒక అతను వాడిని పిలిపిద్దాము, రీఛార్జ్ అయిపోతే అమ్మాయికి ఫోన్ చేయాలా, రీఛార్జ్ చేసుకుంటే అయిపోద్ది కదా. కానీ ఆయన అంటే వాళ్ళందరి నెంబర్లు ఇమామా, నేను పెళ్లి పిలిపించుకుంటాను, నీ పెళ్లి ఇంకోటి సీక్వెన్స్ చేయవు కదా అని అన్నాడు. అంటే ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే, అంబానీ గారు 5 రోజులు పెళ్లి అయిపోయింది కదా, సార్ ఇంకేమైనా బాకీ ఉందా, లేకపోతే మనకు పెళ్లి కార్యక్రమాలు మొదలెడదాం అన్నాడు. అంటే నాకు తెలిసి అక్కడ సెటైరికల్ గా అనిపించింది నాకు. ఏంటంటే అంబానీ గారు 2 రోజులు చేసుకున్నాడు కదా, మనం మినిమం ఒక 10 రోజులు 20 రోజులు చేసుకోవాలి, పెళ్లి ఆ రేంజ్ లో ఉండాలి, మనం అసలు తగ్గేదే లేదు దీంట్లో అన్నట్టుగా అందరికి ఫోన్ చేసి అలా. లేడీ ఎవరు వచ్చింది, ఆ హీరోయిన్ పిలవండి, ఆ సింగర్ ఎవడాడు, ఇది డెమో బాధపడి పాటలు పాడతాడు కదా, ఆయన కూడా పిలవండి అంటున్నాడు కదా. ఇక మామూలుగా లేదు అసలు. ఓవరాల్ గా చూసుకుంటే నవీన్ పులిశెట్టి టైమింగ్ అయితే ఎక్సలెంట్. ఇక ఈ సినిమాతో మనోడు మంచి రేంజ్ లోకి వెళ్తాడు, మంచి హిట్ కొడతాడు. నాకు తెలిసినంత వరకు మనం ఆ గోల్డ్ ప్లేట్ కాడే తగ్గేదేలే అన్నాడు, కానీ టికెట్లు మనసు కూడా దోచేస్తాడు, అందరిని కూడా కనెక్ట్ అవుతాడు. థ్యాంక్స్ అన్న.